నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నమస్కారం, నా పేరు జగన్మోహన్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి, కరీంనగర్ రూరల్. మా కరీంనగర్ రూరల్ మండల పరిధిలో కొత్తపల్లి మరియు కరీంనగర్ రూరల్ కి సంబంధించి 2 బ్యాచ్ల వార్డు సభ్యుల శిక్షణ జరిగింది. ఇదివరకు గతంలో 102 మంది వార్డు సభ్యుల శిక్షణ జరిగింది. ప్రస్తుతం కొత్తపల్లి 62 మంది, కరీంనగర్ రూరల్ 30 మంది కలిపి 92 మందితో 2వ బ్యాచ్ శిక్షణ జరుగుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చట్టం 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ఏర్పడిన తర్వాత సెక్షన్ 16 ప్రకారం ప్రతి వార్డు సభ్యునికి కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, ఎలక్ట్ అయిన పీపుల్ కి ఎవరికైనా కూడా శిక్షణ ఇవ్వాలి, చట్టం మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు ఇవి. వాస్తవంగా చాలా ఉపయోగకరంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఈ సెకండ్ ఆర్డర్ ఎలక్షన్స్ లో పోయినసారి కంపేర్ చేస్తే ఈసారి 2 or 3% ఇలిటరేట్స్ ఉన్నారు తప్ప మిగతా వాళ్ళంతా గ్రాడ్యుయేట్స్, పీజీ హోల్డర్స్, బిలో అబౌవ్ 10th క్లాస్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే మనం ఆదర్శ గ్రామాల గురించి చెప్పి, అంటే డబ్బులతో పని లేకుండా మనం పని ఏ విధంగా చేయొచ్చు, గ్రామాలను అభివృద్ధి చేయొచ్చు అనే ఇష్యూ మీద ఒక 4 గ్రామాలను ఆదర్శంగా తీసుకున్నాం. ముల్కనూరు కానివ్వండి, అంకాపూర్ కానివ్వండి, ఇబ్రహీంపూర్ కానివ్వండి, ఇట్లా తీసుకొని వాళ్ళకి చెప్పడం జరిగింది. వాటి మీద వాళ్ళు చాలా బాగా ఇంట్రెస్ట్ గా రియాక్ట్ అవుతా ఉన్నారు. లోకల్ సమస్యలు, స్థానిక సమస్యల మీద కూడా ఇప్పుడు మనం ఇచ్చే శిక్షణలో 19 అంశాల మీద పూర్తి స్థాయిలో, అంటే గ్రామ సభ సమావేశాలు, గ్రామ పంచాయతీ సమావేశాలు, లేఅవుట్లు, ఇళ్ల పర్మిషన్స్, తర్వాత కొన్ని నియంత్రణలు, అంటే గ్రామ పంచాయతీ చేయకపోతే కూడా చర్యలు తీసుకుంటామనే నియంత్రణలు కూడా ఇందులో తెలియజేయడం జరుగుతూ ఉంది. కానీ సభ్యులకు శిక్షణ మాత్రం సంతృప్తికరంగా సాగుతా ఉంది. వీరికి 5 రోజుల శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణతో కరీంనగర్ అండ్ కొత్తపల్లి మండలాల శిక్షణ పూర్తయింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ఒక కరదీపిక, ప్రభుత్వం ద్వారా సప్లై చేయబడిన కరదీపిక, ఒక నోట్బుక్, ఒక పెన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడే టిఫిన్, 11:30కి టీ, మధ్యాహ్నం లంచ్, ఆఫ్టర్ టీ బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు 5 గంటలకు సెషన్స్ క్లోజ్ చేయడం. 19 అంశాలతో పాటు అడిషనల్ వాళ్ళకున్న సందేహాలు మేము తీరుస్తా ఉన్నాం. వాళ్ళకి వచ్చిన జనరల్ ఇష్యూస్ కూడా సందేహాలు అడుగుతా ఉన్నారు. శిక్షణతో పాటు వాటిని కూడా క్లారిఫై చేస్తా ఉన్నాం. మార్నింగ్ సెషన్ అండ్ ఈవినింగ్ సెషన్ లో వాళ్ళకున్న సందేహాలు నోట్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ అడుగుతా క్లియర్ చేస్తాం. ఎలక్టెడ్ పర్సన్స్ ని ఉంచడం, భర్తల్లో అవాయిడ్ చేసి, ఎందుకంటే మనకు కావాల్సింది సీటింగ్ కెపాసిటీ కూడా వందే ఉంది. అందరు కూర్చుంటే కూడా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఎలక్టెడ్ లేదు, అటువంటి జరగనివ్వలేదు. మేము ఎలక్టెడ్ పీపుల్ మాత్రమే తీసుకున్నాం. వాళ్ళకు కూర్చుండే సదుపాయం కల్పించి వాళ్ళకు మాత్రమే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. నా పేరు వెంకటేశ్వర. నేను ప్రస్తుతం చెల్లబూరు సెక్రటరీగా చేస్తున్నాను. ప్రస్తుతం నేను టీఓటీగా ప్రజెంట్ శిక్షణ తరగతులను కొనసాగిస్తున్నాను. ప్రధానంగా నేను గ్రామ పంచాయతీ సంబంధించి గ్రామ సర్పంచ్ యొక్క విధులు, వార్డు మెంబర్ యొక్క విధులు, అదేవిధంగా ఉప సర్పంచ్ యొక్క విధులు, వారి బాధ్యతలు, ఇవన్నీ కూడా నేను వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ఆదర్శ గ్రామాలు అంటే ఎట్లా ఉండాలా, ఆదర్శ గ్రామాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ప్రస్తుతం మన చుట్టుపక్కల ఆదర్శ గ్రామాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా నేను లీడర్షిప్ అంటే ఎట్లా ఉండాలా, లీడర్ అంటే ఎట్లా ఉండాలా, ఆ లీడర్ ఉండాల్సిన లక్షణాలు ఏంటి, సోషల్ లీడర్ ఏ విధంగా తయారు చేయాలా, నాయకత్వ లక్ష్యాలను పెంపొందించాలా, ఇలాంటి విషయాలు కూడా మేము స్పష్టంగా ఈ క్లాసులో తెలియజేయడం జరుగుతుంది. దీంతో పాటు మేము ఎస్డిజిల యొక్క ఉద్దేశం ఏంటి, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఎస్డి యొక్క ప్రాముఖ్యత, మానవ అభివృద్ధి సూచికల్లో మన యొక్క గ్రామ పంచాయతీల పాత్ర, స్థానిక సంస్థల యొక్క పాత్రను ప్రముఖంగా మేము ప్రస్తావించడం జరుగుతుంది. ఇలాంటి క్లాసులు మేము కొనసాగించడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఫీల్డ్ వరకు జరిగింది ప్రతి సమస్యలు వారు మాకు గురించి జరుగుతుంది. వారికి సంబంధించిన డౌట్స్ ప్రతి క్లాస్ అయిపోగానే మేము వారికి ఇవ్వడం జరుగుతుంది. మాతో పాటు ఏమైనా ఒకవేళ మేము కొన్ని ఆన్సర్లు మాకు తెలియకపోతే పై అధికారులను తెలుసుకోవడం మేము ఎప్పటికప్పుడు వాళ్ళకి క్లారిఫై చేయడం జరుగుతుంది. ప్రస్తుతం 3 రోజుల శిక్షణ కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. ఇంకొక 2 రోజుల శిక్షణ కార్యక్రమం ఉంది. ప్రతిదీ ఒక టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 వరకు సిస్టమేటిక్ గా మేము ప్రతి 1 అవర్ ఒకసారి క్లాస్ చేంజ్ జరుగుతుంది. యాక్చువల్గా ఓన్లీ క్లాసెస్. మెయిన్గా లాస్ట్ రోజు ఒకటి ఏంటంటే 4 days మేము పూర్తిగా క్లాసెస్ చెప్పిన తర్వాత లాస్ట్ రోజు ఒకటి ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ వాళ్ళకి చేసిన తర్వాత వాళ్ళకి డైరెక్ట్ ఆ లింక్ ఉంటుంది, ఆన్లైన్ లింక్ ఉంటుంది. ఆన్లైన్ లింక్ ద్వారా ఎగ్జామ్ చేసి మేము వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎస్మేనా ఉంటాయి. సబ్మిట్ అయిపోయింది. ఆటోమేటిక్ ఆన్లైన్ సర్టిఫికేట్స్ ఇష్యూ అవుతుంది.
ఈ 3 నెలల్లో మీ దృష్టిలో ఉన్న సమస్యలు తీసుకొచ్చారు. ప్రధానంగా చాలా సమస్యలు, ఎందుకంటే ఇలా కొత్తపల్లి మండలంలోకి వెళ్ళి కూడా కొన్ని పర్టికులర్ సమస్యలు తీసుకోవడం జరిగింది. వాటికి కూడా కూలంకుషంగా వారి సమస్యల క్లారిటీ ఇవ్వడం జరిగింది. పరిశ్రమలకు సంబంధించి కొన్ని సమస్యలను వివరించడం జరిగింది. వాటికి సమాధానం ఇవ్వడం జరిగింది. వాటిని ఏ విధంగా రెక్టిఫై చేయాలనే విషయాల గురించి. మళ్ళీ వార్డ్ నెంబర్ సపరేట్, సర్పంచ్ సపరేట్ పెట్టింది కదా. గ్రామ అభివృద్ధి కావాలంటే సర్పంచ్ వార్డ్ నెంబర్లు అయితేనే గ్రామ అభివృద్ధి అవుతుంది కదా. అట్లా కాకుండా యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ సర్పంచుల యొక్క ట్రైనింగ్ పూర్తిగా చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కింది స్థాయిలో వార్డు మెంబర్ల పాత్ర చాలా ప్రముఖంగా ఆలోచించిన తర్వాత, ఎందుకంటే 1,15,000 మంది వార్డు మెంబర్లు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ఆ 1,15,000 మందిని ఒకేసారి ఏ టైం మెయింటైన్ చేయడం అంటే ఈజీ కాదు. జిల్లా వ్యాప్తంగా సర్పంచులు అంటే ఒక 350 మంది సర్పంచ్ ఒక దగ్గర ఒక హాల్ మీటింగ్ చేయొచ్చు, కానీ వార్డు మెంబర్లు 1,15,000 అంటే చాలా కష్టం. కాబట్టి మండల్ వైజ్ వాళ్ళని ఇండివిజువల్ వేసి మా టీఓటీలుగా మమ్మల్ని సెలెక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం రాజేంద్ర నగర్ మాకు శిక్షణ ఇచ్చి ఏ మండలాలకు ఆ మండలానికి సంబంధించి శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. ట్రైనింగ్ సర్పంచ్ వేరే సెషన్, వేరే సెషన్ లేదు సార్, యాక్చువల్ గా సర్పంచ్లకి వార్డు మెంబర్లకి ఒకటే రకమైన సిలబస్ ని కొనసాగించడం జరిగింది. కానీ ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీ ప్రాబ్లం ఏంటి అంటే సర్పంచులు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే 300 మంది ఉంటారు కాబట్టి వాళ్ళ సపరేట్ చేయడం జరిగింది. కానీ వార్డు మెంబర్లు 1,15,000 మంది ఉంటారు కాబట్టి అలా రీచ్ కాదు కాబట్టి మండల్ వైజ్ గా వాళ్ళు సపరేట్. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.